వాషర్మాన్ ఉండేవాడు. రాము వద్ద భీమా అనే గాడిద ఉండేది. కాని ఆ గాడిద చాలా ఆలస్యం చేసే స్వభావం కలది. బలము ఉన్నా పనికి మాత్రం పెద్దగా ఆసక్తి చూపేది కాదు. ప్రతి ఉదయం రాము ఉతికిన బట్టల సంచులు భీమా మీద వేసి నదికి తీసుకెళ్లేవాడు. కాని భీమా ప్రతిసారి అలసటగా నటించేది. అయ్యో రాము, నాకు బరువు మోయడం రాదు, కొంచెం విశ్రాంతి ఇవ్వు అని భీమా మొహం పెట్టేది. భీమా, పనికోసమే నిన్ను పెంచుతున్నాను, ఆలస్యం మానుకో అని రాము కోప్పడేవాడు. ఒకరోజు భీమా ఇతర జంతువులను చూసింది. ఆవులు పొలాల్లో కష్టపడి దున్నుతున్నాయి, ఎద్దులు బండులు లాగుతున్నాయి. వాటిని చూసి భీమా తనలో తాననుకుంది, అందరూ ఇంత కష్టపడుతున్నారు, నేను మాత్రం అలసటగా ఉంటే పనికిరానివాడినవుతానేమో. కాని అలసత్వం భీమా లోతుల్లో నిండిపోయి ఉండేది. రాము దీనికి ఒక పాఠం చెప్పాలని నిర్ణయించాడు. ఒక వేడి వేసవి రోజున రాము ఉప్పు సంచులు భీమా మీద వేసి నదిని దాటించేందుకు బయల్దేరాడు. బరువుతో అలసిపోయిన భీమా నదిలో జారిపడిపోయింది. సంచుల్లోని ఉప్పు కరిగిపోయింది. భీమా ఊపిరి పీల్చుకుంది. అయ్యో, బరువు తేలిపోయింది, ఎంత బాగుంది అని ఆనందపడింది. తరువాతిసారి ఉద్దేశపూర్వకంగా నీటిలో పడిపోయింది. సంచులు తేలికగా అయ్యాయి. ఇలాగే చేస్తే బరువు తక్కువవుతుంది అని భీమా ఆనందించింది. కాని తెలివైన రాము దీనిని గమనించాడు. మరుసటి రోజు ఉప్పు బదులు పత్తి సంచులు పెట్టాడు. భీమా నదిలోకి దూకింది. కాని ఈసారి సంచులు తడిసి మరింత భారంగా మారిపోయాయి. భీమా కదల్లేకపోయింది. అయ్యయ్యో, ఇది మరింత భారంగా అయ్యింది, నేను తప్పుచేశా అని భీమా విలపించింది. రాము చిరునవ్వుతో అన్నాడు, ఇప్పుడే నీ ఆలస్యం, నీ మోసం ఎంత పనికిరాదో తెలిసిందా? కష్టపడి పనిచేస్తేనే మనం సుఖంగా జీవించగలం. భీమా పశ్చాత్తాపపడి రాముని క్షమాపణ కోరింది. క్షమించు రాము, ఇక నుంచి నేను ఆలస్యం చెయ్యను, నిజాయితీగా కష్టపడతాను అని వాగ్దానం చేసింది. ఆ రోజుకి ఆ గాడిద బుద్ధి మార్చుకుంది. తరువాత నుండి ఎప్పుడూ రాముతో కలిసి కష్టపడి పనిచేసేది. భీమా పశ్చాత్తాపపడి రాముని క్షమాపణ కోరింది. క్షమించు రాము, ఇక నుంచి నేను ఆలస్యం చెయ్యను, నిజాయితీగా కష్టపడతాను అని వాగ్దానం చేసింది. ఆ రోజుకి ఆ గాడిద బుద్ధి మార్చుకుంది. తరువాత నుండి ఎప్పుడూ రాముతో కలిసి కష్టపడి పనిచేసేది. అప్పుడు